ఈ నెల 10 నుంచి ఎంపీ బండి సంజయ్ చేపట్టనున్న బస్సు యాత్రలో ప్రజలందరూ పాల్గొనాలని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ యాత్ర కొనసాగనుంది. ప్రజా ఆశీర్వాదం కోసం చేపట్టే యాత్ర 10న కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న అనంతరం వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి నుండి ప్రారంభమవుతుందని ప్రతాప రామకృష్ణ తెలియజేశారు. ఇక యాత్రలో మోడీ విజయాలను ప్రస్తావించనున్నట్లు చెప్పారు. గత సంక్రమ యాత్రతో బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలాయని ఈసారి కాంగ్రెస్ పార్టీ భవితవ్యం తేలుతుందన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి బస్సు యాత్ర ఎన్నికల సందర్భంగా 10వ తారీఖు నాడు ఉదయం కొండగట్టు అంజన్న దర్శనం తర్వాత ఆ యాత్ర మేడిపల్లి నుంచి ప్రారంభమవుతుంది. 10 నుంచి 15 దాదాపు 40 నుంచి 50 గ్రామాలు ఆ పర్యటన ఉంటుంది, వారి యాత్ర ఉంటుంది. అన్ని గ్రామాలల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పార్టీ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారు చేసిన విజయాలు, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి దేశ ప్రజలకు ఏం చేసింది, దేశానికి ఏం చేసిందని చెప్పడానికి ఆ యాత్ర సాగుతుంది. కనుక ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాం. గతంలో చేసిన మహాసంగ్రామ యాత్ర ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పునాదులు కదిలిచ్చింది. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలించే దిశగా ప్రజలు కూడా మద్దతు ఇస్తారని మేము అనుకుంటా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశంలో ఆయన నాయకత్వాన్ని భారతదేశాన్ని దాదాపు 5వ స్థానానికి పట్టుకొచ్చింది. మరి 47 వరకు భారత్ను సురక్షిత భారత్గా 47 వరకు 2047 లోపల అభివృద్ధి దేశంగా పరిగణించాలని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. కనుక ఆ విజయాల్ని అన్నింటినీ చెప్పుకుంటూ యాత్ర సాగుతుంది. కనుక కార్యకర్తలు ప్రజలు పెద్దను మమ్మల్ని ఆశించినట్టుగా కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి